ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. గురియే గురువని సర్వము గురు రూపమేయంచు తెలిసి గూఢార్థంబున్ కరుణించి తెల్పు అర్కపు పురిమాతవు నీవెయందు మోహన రూపా. అందరినీ ఆకర్షించే అనిర్వచనీయమైన సౌందర్యంతో ప్రకాశించే స్వామి, అజ్ఞానంలో ఉన్న మాకు జ్ఞానమార్గం చూపే ఒక గురువు లభిస్తే సులభంగా తరించగలం. కానీ గురువు లభించని వారు కూడా తరించే ఉపాయం ఉందని, గురే గురువు, మన సంపూర్ణ విశ్వాసమే మనల్ని తరింపజేస్తుంది, ప్రపంచమంతా గురు స్వరూపమే అని గూఢమైన అర్థాన్ని సులభంగా బోధించిన పరమ గురువు అర్కపురి మాత, జిల్లెళ్లమూడి అమ్మ. ఈ విధంగా అందరూ తరించే మార్గాన్ని కరుణతో బోధించిన జ్ఞాని అయిన జిల్లెళ్లమూడి అమ్మ, ఆ అమ్మ స్వరూపంలో నీవే ఉన్నావు స్వామి అని నివేదిస్తున్నాం. 1977 దసరా నవరాత్రుల్లో నేను దర్శించిన మరొక మహాత్మురాలు జిల్లెళ్లమూడి అమ్మ. ఒక అరగంట సేపు వారి సన్నిధిలో కూర్చొని ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం లభించింది. ఆ రోజుల్లో నా సందేహం ఒక్కటే, జడంలో చైతన్యం ఉందా అని. అమ్మను అదే ప్రశ్న అడిగాను. అంతటా ఒకే చైతన్యం ఉన్నప్పుడు జడంలో మాత్రం ఎందుకుండదు అన్నారు అమ్మ. మరి అది మన అనుభవంలో తెలుస్తుందా? ఒక జడ వస్తువును రమ్మంటే వస్తుందా అని నేను అడిగాను. అవి మనకు ఉపకరిస్తున్నాయి కదా అని అమ్మ. ఇలా ఒక పావుగంట సాగింది. మహిమ ఏమీ కనబడలేదు. నా నిరాశను గమనించి అమ్మ తన ఎడమ కాలి పాదరక్షను విడిచి మళ్ళీ వేసుకున్నారు. చూడు నాన్న, ఇది వస్తోంది కదా, నేను కోరిన పద్ధతిలో ఉండమంటే ఉండే స్థితి దానికి ఉంది. ఈ పాదానికి ఆ వస్తువుకు ఉండే పొందిక గమనించావా? చైతన్యం లేకపోతే పొందిక ఉండదు కదా నాన్న అన్నారమ్మ. నిజం చెప్పాలంటే ఆనాడు అమ్మ మాటలు నాకేమీ అర్థం కాలేదు. ఒక విధంగా మహిమ ఏది కనబడలేదే అని అసంతృప్తి కూడా. అయినా ఇక మాట్లాడేందుకు నాకేమీ తోచలేదు. క్షణం నిశ్శబ్దం. ఇంతలో అమ్మ పంచల చాప్ తెప్పించి నాకు స్వయంగా ఇచ్చారు. నేను నమస్కరించాను. అమ్మ ఆశీర్వదిస్తూ చల్లగా ఆర్ద్ర నయనాలతో చూచారు. నేను సెలవు కోరుతూ వెలుపలికి వచ్చాను. నిజానికి మహిమ స్వరూపాన్ని అమ్మ తన చేతల ద్వారా చెప్పకనే చెప్పాను. నేనానాడు గుర్తించలేకపోయానంతే. మన దృష్టిలో శరీర స్థాయికి అందింది సహజం, అందనిదంతా అసహజం మహిమ. ఈ తేడా భిన్నత్వంలో ఉన్న మనకే గాని ఏకత్వ దర్శనం చేస్తున్న మహాత్ములకు కాదు కదా. వారి దృష్టిలో అంతా ఒకే చైతన్య క్రియ గనుక అంతా సహజ స్థితే. నేను ఇంతకు ముందు అనుకున్నట్లు రమ్మంటే వచ్చి పొమ్మంటే పోయే స్థితి ప్రాణవంతమైన వాటిలో కూడా అన్నిట్లో కనిపించదు, కొన్నిట్లోనే కనిపిస్తుంది. ఉదాహరణకు ఆవు, జింక మొదలైన జంతువులకు మన శబ్దాన్ని వినే శక్తి ఉంది కనుక అవి ప్రతిస్పందిస్తాయి. చీమకు, దోమకు మన శబ్దం వినపడదు కనుక ప్రతిస్పందించలేవు. వాటిని వేరొక విధంగా స్పర్శతో కదిలిస్తున్నాం కనుక ప్రతిస్పందన కావాలి అంటే రెండు ప్రాణుల మధ్య పొందిక ఉండాలి అన్నమాట. దీన్నే సాపేక్షత అనవచ్చు. ప్రాణులలో ప్రతిస్పందనకు ఆధారం సాపేక్షత అయినట్లే జడ పదార్థాలకు మనకు మధ్య కూడా సాపేక్షతే ఆధారం కదా. ఉదాహరణకి ఒక ఇటుక మనం రమ్మంటే రాదు కానీ చేతిలోకి తీసుకుంటే వస్తుంది. ఒక చీమను కూడా అలాగే తీసుకోవచ్చు. రెండింటినీ ఒక చోట ఉంచితే చీమ కదిలిపోతున్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే ఇటుక కూడా కదులుతుంది,
అంటే మార్పు చెందుతుంది. ఆ మార్పు కొన్ని సంవత్సరాల తర్వాత గాని మన గుర్తింపునకు అందదు. అందువల్ల చీమలోని చైతన్యాన్ని గుర్తించినంత తొందరగా ఇటుకలోని చైతన్యాన్ని మనం మానవులం గుర్తించలేం. సృష్టిలోని ప్రతి వస్తువు ఇలా మార్పు చెందేదే. మన శరీరం కూడా ఏ మార్పు లేనిది శుద్ధ చైతన్యం, అదే నేను. భౌతిక శరీరంలో నేను ఉన్నట్లే పాదరక్షలో కూడా నేను ఉండడం వల్ల పొందిక ఏర్పడింది. పొందిక కలిగి ఉండడం సృష్టి ధర్మం. పాదం, పాదరక్ష రెండు జడ వస్తువులే. వీటిని కలిపేది చైతన్యం. ఇక మహిమకు చోటెక్కడా? ఇది అమ్మ భావన అని తోస్తుంది. పండ్రిమళయ్య స్వామివారు నా స్థాయికి దిగి వచ్చి మహిమ చూపి సత్య విశ్వాసం కలిగించారు. అమ్మ తన స్థాయికి నన్ను తీసుకువెళ్ళి మహిమే లేదు, అంతా సత్యమే అని స్పష్టం చేశారు. అప్పుడు అమ్మ స్థాయిలో నేను లేను, కానీ ఎందుకో అమ్మ పట్ల విశ్వాసం. అందుకే ఆమె చెప్పిన ఎన్నో సూక్తుల పట్ల ఆకర్షణ. వాటిలో ఒక సూక్తి, గురే గురువు. నేను ఆరాధిస్తున్న వెంకటేశ్వర స్వామి రూపంలో అప్పుడు గురు భావన చేస్తూ సాధన దృఢంగా కొనసాగించడానికి ఈ సూక్తే ప్రధాన ఆధారమైంది. అది అమ్మ సహజ మహిమ. 1923 నుండి 1980 వరకు జీవించి ఉన్న అందరి అమ్మ విశ్వజనని జిల్లెళ్లమూడి అమ్మ. గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర మన్నవ గ్రామంలో పుట్టి 13వ ఏటని మేనమామ కొడుకైన నాగేశ్వరరావు గారిని వివాహం చేసుకుని జిల్లెళ్లమూడి గ్రామాన్ని చేరారు. ఒక కొడుకు, ఒక కూతురు. ఆ అమ్మాయి 24 ఏళ్ల వయస్సులో చనిపోతే హైమ ఆలయం ఏర్పడింది. కొడుకు సర్పంచ్ అయిన తర్వాత ఆ ఊరికి మంచి రోడ్డు మార్గం ఏర్పడింది. కృష్ణుని బాల్యంలాగా అమ్మ చిన్నతనం నుండి ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నా ఆమె మాత్రం సాధారణ మహిళలాగే జీవనం సాగించారు. రామకృష్ణ పరమహంస తాను మహాత్ముడై భార్య శారదాదేవిని పూజిస్తే అమ్మ తాను మహాత్మురాలై తన భర్తను దైవంగా పూజించింది. ఇది సాధారణంగా కనిపించే అసాధారణ భక్తి. అమ్మలోని దైవత్వాన్ని గుర్తించి గౌరవించిన ఉత్తమ భర్త శ్రీ నాగేశ్వరరావు గారు. అమ్మను దర్శించడానికి సాధారణుల నుండి సంపన్నుల వరకు, సమున్నతుల వరకు ఎందరెందరో వచ్చేవారు. అందరి కోసం అమ్మ అన్నపూర్ణాలయం ఏర్పాటు చేశారు. ముందు భోజనం చేసి రమ్మని అందరికీ చెప్పేవారు. అమ్మ పెద్దగా చదువుకోలేదు, కానీ పెద్ద చదువులలోని తాత్పర్యం అమ్మ మాటల్లో ప్రవహించి అవి అపూర్వమైన సూక్తులయ్యాయి. వాటిలో ఒక ప్రధానమైన సూక్తి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా గురే గురువు. స్కాంద పురాణంలో శ్రద్ధయా భజత పుంసః శిలాపి ఫలదాయిని అని ఉంది. విశ్వాసంతో పూజిస్తే ఒక శిల కూడా, ఒక రాయి కూడా ఫలితాన్ని ఇస్తుంది అని అర్థం. ఇదే కదా అమ్మ చెప్పిన సూక్తి, గురే గురువు. ఇలాగే దేహమే సందేహం, తృప్తే ముక్తి, వైకల్యం లేకపోవటమే కైవల్యం, ధ్యాసే ధ్యానం, సర్వత్రా అనురాగమే విరాగం, చింతకు కారణం నా సొంతం అనుకోవడం, మనస్సు లయమయ్యే చోట ఆలయం, నేను నేనైన నేను, నేను అంటే శరీరం, నేనైన నేను అంటే ఆత్మ. ఇలాగే మరణం అంటే పరిణామం, మార్పు. ఇలా ఎన్నో. అమ్మ రాజరాజేశ్వరిగా, రాముడిగా, కృష్ణుడిగా, మరియమ్మగా, సరస్వతిగా భక్తులకు అనేక దైవ స్వరూపాల్లో దర్శనమిచ్చారు. కుర్తాళం పీఠాధిపతులు సద్గురు శివానందమూర్తి, లక్ష్మణయతీంద్రులు,
మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పుట్టపర్తి నారాయణాచార్యులు, పూర్ణానంద స్వామి వంటి మహనీయులెందరో ఆమెను దర్శించుకున్నారు. మనం కూడా అమ్మతో ఈ విధమైన అనుభూతిని పంచుకుంటూ ఆ అమ్మలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ అమ్మ బోధించిన సహజ స్థితిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. గురియే గురువని సర్వము గురు రూపమేయంచు తెలిసి గూఢార్థంబున్ కరుణించి తెల్పు అక్కపు పురి మాతవు నీవే అందు మోహన రూపా.